హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. బాగున్నారా అందరూ? మీ అందరికీ ఒక విషయం చెప్దామని వచ్చానండి. కొన్ని విషయాలు వింటుంటే చాలా భయం వేస్తుంది. అందుకని మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడచ్చు కదా అని చెప్పేసి ఇలా అయితే వచ్చాను. ఏంటంటే మనీ అయితే ఎవరికి ఊరికే రావు కదండి. చాలా ఎంతో కష్టపడితే కానీ వస్తలేవు. సో వాటిని కాపాడుకోవడం కూడా చాలా కష్టం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన దగ్గర రూపాయి ఉంది, దాన్ని 2 రూపాయలు చేద్దాము, మన దగ్గర ఉంటే రూపాయే ఉంటుంది కదా అని చెప్పేసి ఒక చిన్న ఆశతోని ఎవరికైనా ఇచ్చుకోవడమా, లేదంటే ఏదన్నా షేర్స్లలో పెట్టడమా, ఏదో ఒకటి ఇచ్చేసి ఉన్నాయి పోగొట్టుకోవడం ఏదో ఒకటి అవుతుంది. ఇలాంటివి మాత్రం ఎవరు దయచేసి చేయకండి. ఎప్పుడైనా సరే అందరి పండుగ ఆశపడొద్దు. మా దగ్గర ఉన్న వాటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి కొంచెం ఆలోచించండి. ఏదైనా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఏది ఒక స్టెప్ వేయాలనుకున్నా కూడా ఇద్దరు ఆలోచించుకొని చేయాలి. కానీ మనం ఒకరికి చెప్పకుండా ఇంకోళ్ళు ఒక ప్రయత్నం చేసేసి అది దాని తర్వాత ప్రాబ్లం ఫేస్ చేసి ఇంట్లో వాళ్ళ ముందు ఏం చెప్పాలో అర్థం కాక ఒక అబద్ధం చెప్పి దానికి కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు చెప్పి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని మెంటల్ టెన్షన్స్ పెట్టుకొని అనవసరంగా ఇబ్బందుల పాలవ్వకండి. కొన్ని విషయాలు ఇప్పుడు వింటుంటే నేను హార్ట్ బ్రేక్ అవుతుంది చాలా. ప్లీజ్ దయచేసి ఏదైనా సరే ఇంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కషన్ చేసుకొని వర్క్ ఇది చెయ్యాలా వద్దా, ఓకే మన మనీ సేఫ్గా ఉంటుందా ఉండదా అని, లేదంటే మీకు ఏది ఇచ్చినా నమ్మకం లేదు అనుకుంటే అంత గోల్డ్ అయినా కొనుక్కొని ఇంట్లో పడేసుకోండి, కానీ లేదంటే అకౌంట్లో ఉంచుకోండి. కానీ ఎవ్వరికి దయచేసి నమ్మి ఇవ్వద్దు. వాళ్ళు మనల్ని మోసం చేసింది కాక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఈజీగా మనల్ని మోసం చేసేసి సేఫ్ జోన్లో వాళ్ళు హ్యాపీగా ఐపీ పెట్టేసుకొని వాళ్ళని ఏం అనడానికి వీలు లేకుండా చేసేస్తున్నారు తెలివిగా. అందుకని మనం ఎంతో రూపాయి కష్టపడి సొమ్ము దాచుకొని ఒకళ్ళకి ఇస్తే ఆ రూపాయి పెద్దగా అవుతుంది అన్న ఒక చిన్న ఉద్దేశంతో ఒకళ్ళకి ఇచ్చి అలాంటి మనీ మాత్రం అస్సలు లాస్ చేసుకోకండి. చేతనైతే గోల్డ్ అయినా కొనుక్కోండి. అంత లేదు మన దగ్గర, ఒక ప్లాట్ కొనే అంత లేదు, కొంచెమే మనీ ఉంది, లాస్ట్కి ఏమీ అనుకోకపోతే అలా అకౌంట్లో ఉంచుకోండి. లేదంటే సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ దగ్గర ఎక్కువ మనీ ఉంటే ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని మూడో వ్యక్తిని నమ్మి మాత్రం వడ్డీలకు అట్లా పైసలు ఇచ్చి మోసపోకండి. ఇప్పుడు అలాంటి మోసాలు స్కాములు బాగా జరుగుతున్నాయి. ఒక్కొక్కరు ఇట్లా చెప్పకుండా ఎత్తేస్తున్నారు. చాలా ఊహించని విషయాలు ఎన్నో వింటుంటే కొన్ని భయం వేస్తుంది కూడా. మగవాళ్ళు దయచేసి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ఆడవాళ్ళు ఏదో చిన్న ప్రపంచం ఉన్న దాంట్లో అందరం ఇంట్లో ఉన్న వాళ్ళం హ్యాపీగా ఉండాలి, రూపాయిని 2 రూపాయలు చేయాలి, అట్ ది సేమ్ టైం ఇంట్లో హస్బెండ్తోని పిల్లలతోని హ్యాపీగా ఉండాలని చూసుకున్న ఒక చిన్న ప్రపంచం అండి ఆడవాళ్ళది. నేనేమైనా తప్పు మాట్లాడుంటే ఐఎమ్ వెరీ సారీ. కాకపోతే అందరి ఆడవాళ్ళ మనస్తత్వం అలాగే ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఆడవాళ్ళు ఎవరైనా మీ మీదనే ప్రాణం పెట్టుకొని ఉంటారు. సో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయాలని అనుకోకండి, మోసం చేయకండి. హ్యాపీగా మీ వాళ్ళని చూసుకోండి. ఉన్న దాంట్లో ఫస్ట్ తృప్తి పడండి. అందరి పండుగ ఆశించకండి. ఒక్కసారే పెద్ద ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకు ఎదగాలి, ఇంకో మెట్టు నుంచి ఇంకో మెట్టుకు ఎక్కాలని ఆలోచించండి. కానీ డైరెక్ట్ ఫస్ట్ మెట్టు నుంచి 10వ మెట్టు ఎక్కుదా అనే ఆలోచన పెట్టుకోకండి దయచేసి. ఖచ్చితంగా అది స్లిప్ అయి కింద పడుతుంది. ఒక ఏదో లాటరీ కొట్టేసినాము, కోట్లు వచ్చినాయి, వాడికి వచ్చినాయి, వీడికి వచ్చినాయి, అవన్నీ వేస్ట్ అండి. వాడికి ఏదో
లక్షలల్లో ఒక్కరికి అదృష్టం ఉంటుంది, అందరికీ అదృష్టాలు ఉండవు. అర్థం చేసుకొని ఇంట్లో ఆడవాళ్ళని పిల్లల్ని మైండ్లో పెట్టుకొని కొంచెం మీరు తెలివిగా ప్రవర్తించి హ్యాపీగా అందరూ ఉండండి. హెల్త్ని ఆరోగ్యంగా చూసుకోండి. అంతే అండి. ఓకే, నాకు తెలిసిన విషయాన్ని మీకు షేర్ చేశాను. ఏమైనా తప్పు మాట్లాడుంటే ఐఎమ్ వెరీ సారీ. బాయ్ అండి.